లేదా కొంతమంది మా వాళ్ళ జగన్ గారి వల్ల ఏం జరిగిందని ఇంకొకరు అనొచ్చు. ఏమన్నా కావచ్చు. విజయ్ గారి వ్యవహార శైలికి, విజయ్ గారి వేసిన అడుగులకి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఎక్కడో కలుస్తుంది. విడదీయరాని కలయిక కనిపిస్తుంది. అదే మేజర్. దాని చుట్టూ ఏమన్నా అల్లుకోవచ్చు. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, ఏదైనా కావచ్చు. విజయ్ గారి యొక్క అడుగులు, జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు, విజయ్ గారి యొక్క గట్స్, జగన్మోహన్ రెడ్డి గారి గట్స్, ఈ రెండు ఎక్కడో కలుస్తున్నాయి. కాబట్టి అసలు నిజానికి జగన్ గారు అక్కడికి వెళ్ళలేదు. బహిరంగ మాటలు విజయం సాధించినప్పుడు అభినందనలు తెలియజేస్తూ ఒక ఎక్స్లో స్పందించే పైపచరికలు లేడు. లండన్ లో ఉన్నాడు, ఈ రోజే వచ్చుంటాడు. కానీ ఎందుకు ఎస్. కలిసిందంటే వ్యక్తిత్వాలు కలుస్తాయి. తమిళనాడు, ఇక్కడ ఆంధ్ర. ప్రతి దాంట్లో విజయ్ గారిని జగన్ గారితో పోల్చుకుంటున్నారు. తమిళనాడులో ఎంత పోల్చుకున్నారో తెలియదు, ఆంధ్రాలో పోల్చుకుంటున్నారు. ఎందుకు పోల్చుకుంటున్నారు? పైపించి తెలుగుదేశం, జనసేన, మిగతా బీజేపీ ఎటకారం చేస్తున్నారు, ఆయనకి ఈయనకి ఏం సంబంధం అని. కానీ ప్రజల్లో పోలిక వచ్చేసింది. కారణం ఏంటంటే ఇద్దరు క్యారెక్టర్లు ఎక్కడో కలుస్తున్నాయి. జగన్ గారు తన నమ్ముకున్న వాళ్ళ పట్ల గట్టిగా నిలబడతాడు. అంటే ఏమన్నా అనుకోని ఎవరైనా తనతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళని చివరి వరకు తనతో పెట్టుకునే తత్వం జగన్ గారిది. విజయ్ గారిది నేను ఇంతకుముందు ప్రస్తావించాను. తెసా విషయం వచ్చింది. ఒక ఫ్రెండ్ తన కష్టకాలంలో తను నిలబడింది. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నా ఫ్రెండ్తో ఉంటాను, రాజకీయ అవసరాల కోసం లేదా వ్యక్తిగత అవసరాల కోసం మధ్యలో వదిలిపోయే సమాచారం కాదు, నేను నిలబడతానని త్రిష నా ఫ్రెండ్ అని గర్వం నిలబడ్డాడు. జగన్ గారికి ఎపిసోడ్ అది కావచ్చు, అది కాకపోవచ్చు, కానీ స్వభావం అదే. జగన్ గారు తనతో ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు కాస్త నిలబడ్డాం. అందుకోసం నేను ఒంటరిగా పోటీ చేస్తానంటాడు, జెండా పట్టుకుని వదలకూడదని. అదేవిధంగా ధైర్యంగా అడుగులేయడం. జగన్ గారు 4 పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ప్రజారాజ్యం, కాంగ్రెస్, తెలుగుదేశం, టిఆర్ఎస్ ఉన్నా కూడా ధైర్యం చేసి పార్టీ పెట్టాడు. విజయ్ గారు అదే పెట్టారు. పార్టీ పెట్టి పెట్టకముందే జగన్ గారు జైలు, అరెస్టులు, కేసులు. అక్కడ జైలు, అరెస్ట్ లేకపోవచ్చు, ఆరోపణలు, కుటుంబం, అన్ని పార్టీలు దాడులు. అలా కాకుండా ఆయన నిలబడ్డాడు. ఇది జగన్ గారికి, విజయ్ గారికి ఉన్నటువంటి ఒక సారూప్యత. ఈ సారూప్యత ఏం చేస్తుందంటే సర్వం విజయ్కి జగనేనా అన్నట్టుగా కనపడుతుంది. కాదు, కానీ స్వభావం అది. అంటే ఒక వ్యక్తి విలువలతో ఉంటే, ఒక వ్యక్తి తాను అనుకున్నట్టు పద్ధతిగా నడుచుకుంటే ఎక్కడో జరిగిన విజయాన్ని కూడా మనకు ఆపాదిస్తారు. జగన్ గారు చంద్రబాబు గారు వెళ్ళొచ్చాడు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళొచ్చాడు ఎక్కడికి, తమిళనాడుకి. కానీ వెళ్ళొచ్చిన వాళ్ళకి రాని పేరు వెళ్లకుండానే ఫోటోతో వచ్చేసిందంటే ఒక వ్యక్తిత్వం, ఒక నిజాయితీ, విలువలు, తన కోసం నిలబడిన వాళ్ళు నిలబడడం అనే క్యారెక్టర్ జగన్ గారిది. తమిళనాడులో జరిగిన విజయాన్ని ఆపాదించుకుంటున్నారు, ఎస్ ఇది జగన్ అని. ఇక్కడ ఆపాదన చాలా ఇంపార్టెంట్, ఆపాదించడం చాలా ఇంపార్టెంట్. ఆ ఆపాదించేది ఎవరో చెప్తే రాదు. ఇప్పుడు చంద్రబాబు గారికి ఆపాదించవచ్చుగా, పవన్ కళ్యాణ్ గారి సినిమా హీరో, ఆయనకి ఆపాదించవచ్చుగా. జగన్ గారికి ఎందుకు ఆపాదిస్తున్నారంటే జగన్ గారి క్యారెక్టర్ విజయ్ గారి క్యారెక్టర్ ఎంతో కలుస్తుంది.